జనసేన అధ్యక్షుడు చెన్నారావు గారికి, తదితర సభ్యులు, నా సోదరులందరికీ, సోదరిమణులకు నా యొక్క జయములు. ఈరోజు భీమసేన వారి గురించి అందరూ చెప్పినట్టుగానే చాలా చక్కగా చేస్తున్నారు. మాకు కూడా ఇప్పుడు నుండో ఒక 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి సమస్య గురించి మేము ఇంతవరకు మాకు భీమిలి తాలూకు ఉండేది ఒకప్పుడు వాళ్ళతో వర్క్ చేసేవారిని. కాలక్రమేణా ఏంటంటే మాకు సమస్యలు లేవు కదా అని ఉద్దేశంతో సంఘాన్ని మేము విడిచిపెట్టుకోవడం, మా యంత్రం మేము చేసుకోవడం చేసేవాడిని. అయినా గ్రామంలో సమస్య అన్నది చాలా తీవ్రమైంది. దీన్ని గంటారు మోహన్ రావు అని భీముల్లో ఒక టీచర్ ఉన్నారండి. ఆయన ఏంటంటే అయితే మేస్టర్ మరి ఇంకేం కాదు, మనకి భీమసేన వారని ఒక సంఘం ఉందండి, వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళ ద్వారా మీకు సాల్వ్ అవుతుందని అతను మన చెన్నారావు గారి నెంబరు ఇచ్చారు. చెన్నారావు గారి దుర్గారావు గారి నెంబర్ ఇచ్చారు. దుర్గారావు గారి తర్వాత వేమన గారి తర్వాత చెన్నారావు గారి ఒకరి నెంబర్ మాకు ఫాలో అయ్యి అది తీసుకున్నాం. అందులో దుర్గారావు గారు, వేమన గారు వెంటనే ఫోన్ చేసి, నేను ఫోన్ చేసిన అరగంటలోనే స్పందించి 3వ రోజున పలానా రోజు మేము వస్తాం, మీ అడ్రస్ మాకు పెట్టండి అని చెప్తే మేము అందరం ఉన్నాం. వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్గా ఉండి ప్రతి క్షణం ఏ క్షణాన్ని ఫోన్ వస్తే ఆ క్షణాన్ని మనం స్పందించి మాకు చేసినట్టు మాకు సమస్యకి చాలా తీవ్రంగా మాకు సపోర్ట్ చేసి మా యొక్క కార్యక్రమాన్ని ఇది అంటే మా ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి మేము చేయగలమో చేయలేమన్న పరిస్థితుల్లో కూడా భీమసేన వారు వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఆపారు. ఏంటంటే దీనికి మాకు సోదరుడు బాలకృష్ణ మాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు. ఎందుకంటే మేము చిన్నపిల్లలాగే వేమన గారు అంటే వేమన గారు ఎలా ఉందంటే బాలకృష్ణ గారికి ఆ విషయం తెలుస్తుందంటే ఆయన ఫోన్ చేయండి అనేసి వేమన గారు చెప్పడం. అలాగే వేమన గారు బాలకృష్ణ ఫోన్ చేసి పలానా ఇంకా వెళ్తామంటే పలానా మేము వస్తామంటే నేనున్నా లేకపోయినా మా పిల్లలు పంపించేనా సరే చేసి మాకు ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారి ద్వారా చేయించారు. అతను ప్రత్యక్షంగా గ్రామాన్ని తీసుకొచ్చి ఉన్నటువంటి ఆ ప్రాబ్లంని ఆ నీటిలో దిగి చేసినప్పుడు భీమసేన వారంతా మాతో పాల్గొనడం, మా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆఫ్ చేయడం, ఇప్పటికీ అది కొనసాగించడం, వాళ్ళతో చాలా అన్యోన్యంగా ఉన్నాం. ఇక ముందు కూడా వాళ్ళతో ఉండి మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్.